జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, మీకందరికి కూడా ఒక అద్భుతమైన ఒక మంచి శుభవార్త అయితే తీసుకొచ్చిన స్వీట్ న్యూస్ అన్నమాట. అమెరికా అధ్యక్షునిగా డొనాల్డ్ ట్రంప్ గెలిచిన వేళ విశేషం ఏమో కానీ మనకు మాత్రం అన్నీ కూడా శుభశకనాలే ఎదురవుతున్నాయి. అన్నీ కూడా గుడ్ న్యూస్లే వినపడుతున్నాయి. ముఖ్యంగా డొనాల్డ్ ట్రంప్ అదేవిధంగా ఈ ఎలన్ మస్క్ ఉన్నాడు కదా, వీళ్ళిద్దరూ కలిసి అమెరికన్ డీప్ స్టేట్ను తొక్కిపెట్టి నారదిస్తున్నటువంటి విధానం మనకు చాలా బాగా నచ్చుతుంది. అమెరికా ఎయిడ్ సంస్థ నుంచి ఈ డీప్ స్టేట్ కుక్కలకు ముష్టి వేయడం ఆపివేయడంతో అర్థమవుతుందా, మన దేశంలోని వీధి కుక్కలతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఊర కుక్కలకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఊర కుక్కలు బజార్న పడుతున్నాయి. ఇంతకో మీకు అర్థమవుతుందా? ఇప్పుడు డీప్ స్టేట్ అంటే ఎవరు, అదేవిధంగా దాని వెనక ఉండి నడిపించేది ఎవరు, వాళ్ళు ఇక్కడికి ఫండ్ ఎవరికి పంపించారు, ఈ దేశాన్ని ఈ దేశంలో ఉన్నటువంటి మెజార్టీ ప్రజలైనటువంటి హిందూ సమాజాన్ని ఎవరు నాశనం చేయాలని చెప్పేసి కంకణాలు కట్టుకున్నారు, వాళ్ళు ఎవరో మీకు తెలుసు కదా. అందుకని చెప్పి వాళ్ళ గొప్పగా వీధి కుక్కలతోనూ ఊర కుక్కలతోనూ పోలుస్తున్నా. ఏమంటారా? బాగుండదా లేదా? మీకు నచ్చిందా లేదా? ఓకే. ఇకపోతే డొనాల్డ్ ట్రంప్ వీళ్ళందరినీ కూడా కట్టగట్టి పసిఫిక్ మహాసముద్రంలో పారేస్తానని చెప్పేసి ఇప్పటికే ప్రమాణం చేసినాడు. ఓకేనా? ఇక డొనాల్డ్ ట్రంప్ తన ప్రభుత్వంలో ఇప్పటికే 3 హిందువులను అత్యున్నత పదవుల్లో కూర్చోబెట్టిన సంగతి మీకు అందరికీ కూడా తెలిసే ఉంటుంది. ఇప్పుడు కొత్తగా మరొక హిందూను అమెరికాలోనే అత్యున్నత పదవికి డొనాల్డ్ ట్రంప్ అయితే ఎంపిక చేశారు. ఆ వ్యక్తి పేరే కాష్ పటేల్. ఇదేంది, ఇది ఓల్డ్ న్యూస్ కదా అని మీరు అనుకోవచ్చు. ఇంతకుముందు కేవలం ప్రపోజల్ మాత్రమే వచ్చింది. కొంచెం వినండి, ఇంకా ఉండాలి. ఈ కాష్ పటేల్ను అమెరికాలోనే అత్యున్నత సంస్థ అయినటువంటి FBI అంటే ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకు డైరెక్టర్గా నియమించారనమాట. ఇక్కడ FBI అంటే అమెరికాలో ఉన్నత అధికారాలు ఉన్నటువంటి అతి పెద్దదైన అతి గొప్ప సంస్థ అన్నమాట. అమెరికాలో FBIకు తిరుగులేదు. చివరికి CIA అయినా కూడా అమెరికా విషయానికి వచ్చేసరికి ఈ FBI మాట అయితే వినాల్సిందే. అర్థమవుతుందా? కరెక్ట్గా చెప్పాలంటే మన దేశంలో CBI, NIA, CRPF, IB, ATS ఏజెన్సీల మొత్తాన్ని కలిపితే వచ్చే సంస్థకు మన దేశంలో ఎన్ని అధికారాలు అయితే ఉంటాయో ఆ విధంగా ఈ ఒక్క FBI సంస్థకు అమెరికాలో అన్ని అధికారాలు ఉంటాయన్నమాట. అది ఈ FBI యొక్క గొప్పదనం. మనము చిన్నప్పుడు విన్నటువంటి ఈ స్కాట్లాండ్ యార్డ్ పోలీసులు అని చెప్పేసి మనం చిన్నప్పుడు వినుంటాం. ఏది, ఈ హాలీవుడ్ సినిమాలోనే చూసి ఉంటాం, ఏడన్నా వినుంటాం అనమాట. ఇప్పుడు ఈ FBI దాన్ని అయితే దాటిపోయింది. అర్థమవుతుందా? అలాంటి FBIకు కాష్ పటేల్ను డైరెక్టర్గా నియమిస్తా డొనాల్డ్ ట్రంప్ కీలక నిర్ణయం తీసుకున్నారు. అంతేకాదు అమెరికన్ సెనేట్లో కూడా ఈ కాష్ పటేల్ విజయం సాధించడంతో ఇక కాష్ పటేల్ మరొక 2 రోజుల్లో FBI డైరెక్టర్గా పదవి బాధ్యతలను అయితే చేపట్టున్నారనమాట. ఇక ఈ కాష్ పటేల్ కట్టర్ హిందూ అని చెప్పేసి పేరున్నది. అమెరికాలో పుట్టి పెరిగినప్పటికీ పూర్తిగా భారతీయ సంస్కృతి సాంప్రదాయాలను పాటించేటటువంటి వ్యక్తి అన్నమాట ఈయన. ఈ కాష్ పటేల్ది గుజరాత్ అనమాట. అంటే గుజరాత్ మూలాలు ఉన్నటువంటి అమెరికా పౌరుడు కావడం ఇక్కడ మరొక విశేషం. ఇక్కడ కొంచెం మీకు వివరంగా చెప్పే ప్రయత్నం చేస్తా. కాష్ పటేల్ తల్లిదండ్రులు గుజరాత్కు చెందినటువంటి వాళ్ళు. అయితే వీళ్ళు వ్యాపారం నిమిత్తం ఉగాండాకు వెళ్ళి వ్యాపారం చేశారు. అయితే అక్కడ ఈద్ అమీర్ అనే ఒక నియంత దెబ్బకు తట్టుకోలేక అక్కడి నుంచి తిరిగి మళ్ళీ గుజరాత్కి వచ్చేసినారు. మళ్ళీ తర్వాత వ్యాపారం నిమిత్తమే అమెరికాకు వెళ్ళి అక్కడే స్థిరపడిపోయినారు. ఇక 1980 ఫిబ్రవరి 25వ తారీఖున ఈ కాష్ పటేల్ న్యూయార్క్లో జన్మించాడనమాట. అంటే కాష్ పటేల్ ప్రస్తుత వయసు కేవలం 44 సంవత్సరాలు మాత్రమే. ఇక ఈ FBI ఏజెన్సీకు 9వ డైరెక్టర్గా కాష్ పటేల్ పదవి బాధ్యతలను అయితే స్వీకరించనున్నాడు. ఇకపోతే కాష్ పటేల్కు సంబంధించి మనకు గుడ్ న్యూస్ ఏంటంటే చెప్పనా, ఈ కాష్ పటేల్ చెప్పినా కదా కట్టర్ హిందూ. న్యూయార్క్లో పుట్టి పెరిగినప్పటికీ ఇప్పటికీ కూడా ఆయన గాయత్రి మంత్రాన్ని పఠిస్తాడంట. ఇక ఈయనకు మన ప్రధాని నరేంద్ర మోడీ గారంటే చెప్పలేనంత అభిమానం. ఈ విషయాన్ని స్వయంగా ఈ కాష్ పటేలే చెప్పినాడు. ఇకపోతే కాష్ పటేల్ ఈ డీప్ స్టేట్కు బద్ద వ్యతిరేకి. డీప్ స్టేట్ అంతు చూస్తానని, ప్రజలను కాపాడుతానని పరోక్షంగా కాష్ పటేల్ ఇప్పటికే హింట్ ఇచ్చాడు. ఇంకొక మాట పబ్లిక్గా ఇంకొక మాట చెప్పినాడు. అమెరికా పౌరులకు ఎవరైతే నష్టం కలిగించాలనుకుంటారో వాళ్ళు ఈ భూమి మీద ఎక్కడున్నా కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా వదిలిపెట్టనని చెప్పేసి మాట చెప్పినాడు. మొత్తం మీద మన వాడైనటువంటి కాష్ పటేల్ FBI డైరెక్టర్ పదవిని చేపట్టడం, పైగా ఈయన హిందూ కావడం
పైగా ఈయన డీప్ స్టేట్కు బద్ద వ్యతిరేక కావడం, దాంతోపాటు ఈయన మోడీకి అత్యంత అభిమాని కావడం ఖచ్చితంగా మనకు కలిసి వచ్చేటటువంటి అంశం. 100% ఇది మన భారతదేశానికి, మన భారతీయులకు ఇది ఖచ్చితంగా గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. ఏమంటారా మిత్రులారా? ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా ఈ న్యూస్ని నలుగురికి షేర్ చేయండి. అదేవిధంగా ప్రతి ఒక్కరూ మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఓకేనా? ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. జై శ్రీరామ్.